हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్। సో లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం। ప్రస్తుతానికి ఇది వచ్చేసి మనకు మైదుకూర్ సంత అండి। శనివారం రోజు సంత జరుగుతూ ఉంటుంది। సో మెయిన్ రోడ్లోనే ఉంటుంది సంత, వచ్చేసి మెయిన్ రోడ్లోనే జరుగుతూ ఉంటుంది। అడ్రస్ మనకు అక్కడ సర్కిల్ ఉంది, సర్కిల్ నుంచి మనం నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు రైట్కి రావాలా। సో మెయిన్ రోడ్లోనే సంత అనేది ఉంటుంది। లోపలికి వెళ్ళి అడ్రస్ మొత్తం చెప్తాను మీకు। జస్ట్ ఇది అడ్రస్ చూపిద్దామనేసి అట్లా చూపించుకుంటా వచ్చాను అనమాట। ఆ చీటీ కట్టేది ఎంత ఉంది అక్కడి నుంచి అడిగి వెళదాం మనం లోపలికి। ప్రతి శనివారం రోజు సంత జరుగుతూ ఉంటుంది। సో ఇది వచ్చేసి మనకి ఇందాక చూపించాను కదా, నేను నంద్యాల రోడ్ అనమాట। అక్కడి నుంచి మైదుకూరు నుంచి నంద్యాల రోడ్లో మెయిన్ రోడ్లోనే సంత అనేది ఉంటుంది। సో క్రౌడ్ చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ ఉంటారనమాట ఈ సంతలో వచ్చేటప్పటికి। వెహికల్స్ అన్నీ బయట ఉంటాయి, మీకు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మొత్తం బయట పెట్టేసి ఉంటారు, అది చాలా మంచిది। అలాగే మనకు కూడా కార్ పార్కింగ్ చేయడానికి 1 కిలోమీటర్ దూరం పెట్టాల్సి వచ్చింది, చాలా దూరం పెట్టాల్సి వస్తుంది అనమాట। ఇంకా లోపలికి వచ్చేసామంటే ఈ సంతకి నేను ఆల్రెడీ చాలాసార్లు వచ్చి ఉన్నాను। ఈ లోపల వచ్చేసి మనకు పిల్లలు, ఈ మేకలు ఇలాగ బ్యాచ్లుగా పెట్టేసి ఉంటారు। ఇక్కడ మందలు కొనడం చాలా తక్కువ ఉంటుంది, అంటే 50-100 కొనడం తక్కువ ఉంటుంది। సో ఇలాగా ఒక 5-10 అలా కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట। సో లోపల నిలబడి వీడియో తీయడం కూడా కష్టమే ఇక్కడ, అందుకనేసి ఇలా పైనుంచి చూపిస్తున్నాను। ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం రోజు ఉదయాన్నే సంత జరుగుతూ ఉంటుంది। నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 10 గంటలకి 9 గంటలకు అలా వచ్చేవాడిని। ఈరోజు 7 గంటలకు వచ్చాను, 4:30కి బయలుదేరాను ఇంటికాడి నుంచి, 7 కల్లా ఇక్కడికి వచ్చేసాను। సో క్రౌడ్ అయితే ఆ 10 గంటలకి ఎట్లా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారనమాట జనాలు వచ్చేటప్పటికి। సో ఇటు ఇది మొత్తం ఇది మేకలు, గొర్రెలు ఇవి దొరుకుతాయి, పొట్టెల పిల్లలు ఈ ఏరియాలో, ఇక్కడ కనిపించే ఏరియాలో। సో అక్కడి నుంచి అటు పక్కకి ఆవులు, గేదెలు ఉంటాయి। సో మెయిన్ రోడ్లో బయటకు వచ్చేటప్పటికి కోళ్ల సంత అనేది జరుగుతుంది। ప్రతి శనివారం రోజు సంత ఉంటుంది, పిల్లలు ఎక్కువ వస్తాయి, వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందో సంత వచ్చేసి। సో మేకలు కూడా ఇక్కడ ఉన్నాయి, స్టార్టింగ్ అన్నగారిని అడిగి తెలుసుకుందాం మనం ఎంత పడుతుంది అనేవి। సో సంతలో బ్రదర్ ఉన్నారు, అడ్రస్ చెప్పింది ఆయనే మనకు। సో అడ్రస్ కూడా తెలిసిందే కదా। సో అన్నగారిని కూడా ఒకసారి నికాలతో చల్లేతారా। సో మేకల పోతులు అన్నవి ఎంత పడుతుంది అన్న ఒక్కొక్కటి? 12,000। ఇక్కడ యావరేజ్ మీద 1-2 కొనేవాళ్ళే ఎక్కువ ఉంటారు, 20-30 కొనేవాళ్ళు ఉండరు। సో ఈ సంతలో ఇండివిజువల్గా కొంటారండి, 1-2 కొనేవాళ్ళు ఉంటారు। సో 12,000 అనేది ఈచ్ అని చెప్తా ఉన్నారు, 12,000 కా। అచ్చా జనా మిల్లింగే వేరు, ఓకేనా। సో మనం ఫస్ట్ స్టార్టింగ్ ఈ పొట్టెల పిల్లల కాడి నుంచి వెళదాం, మేకలది మళ్ళీ తీసుకుంటాను। సో పొట్టెల పిల్లలు ఉన్నాయి కదా, ఇలాంటివి ఒక 20, 30, 10, 15 అలాంటి బ్యాచ్లు ఉంటాయి। సో అక్కడ కొద్ది చిన్న పిల్లలు ఉన్నాయి, ఒకసారి అడిగి తెలుసుకుని వస్తాం। సో ఇది 12,000 అడుగుతున్నారు, ఏది 12,000? పొట్టేళ్ళ పోతులా? పొట్టేళ్ళ జత 12,000 అడుగుతా ఉండేదా? 12,000 కానీ అడుగుతా ఉంటే ఇవ్వటం లేదు। పోతులు అదే కదా, కన్ఫ్యూజ్ అయిపోయాం మనం కూడా మన దాందేముందే। సో ఎర్ర పిల్లలు వచ్చేప్పటికి కొమ్ము కొట్టున్నాయండి పిల్లలు వచ్చేసి, ఇలాగా చిన్నపాటి కొమ్ము కనిపిస్తుంది అనమాట। వీటి లైవ్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది। సో 14,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు, 14,500 అనేది బేరం చెప్తున్నారు। బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి। 11కి అడిగారా? 14,500 చెప్తే 11,000కి అడిగారంట। ఇది ఇక్కడ కొద్దిగా గట్టిగా మాట్లాడాలా, లేదంటే వీడియోలో వినిపించదు మనకి, ట్రై చేస్తాం ఎంతవరకు వస్తుంది అనేది। 14,500 ఆస్కింగ్ ప్రైస్, 11,000 రూపాయ పూచుకే హై భయ్యా బ్యాచ్। ఇక్కడ కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నాయి, వాటి మీద ఒక 5 నెలల వయసు అలా ఉండొచ్చు, ఇవి 5-6 నెలల వయసు ఉంటుంది। కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నాయి, లైవ్ వెయిట్ 18 kgs 20 kgs పైనే 20 ఉంటుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా, ఇది ఉంటుంది 20 kgs దాకా ఉంటాయి ఇవి। ఇది ఏదో అడుగుతున్నారు అక్కడ, విందాం ఒకసారి। దీని లైవ్ వెయిట్ వచ్చేసి 20 kgs దాకా ఉంటుంది, 5-6 నెలల పిల్ల ఉంటుంది ఇది। ఎంత ధర చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి। ఇక్కడ బ్యాచ్లు చిన్నగా ఉంటాయి, అది గమనించాలా మీరు, 10, 15, 20 అలాగే ఉంటాయి కట్టలు, వీటి ధరలు కూడా అలాగే ఉంటాయి। ఎక్కువ కట్టలు ఉన్నప్పుడు వేరే రకంగా ఉంటుంది ధర। ఈ మేకల పిల్లలన్నీ మళ్ళీ వేరే వీడియో తీస్తాను నేను, ప్రస్తుతానికి దీన్ని అడుగుదాం। 20 kgs దాకా లైవ్ వెయిట్ ఉంటుంది, ఎంత చెప్తున్నారు ధర వచ్చేసి? సో 20 kgs 18 kgs లైవ్ వెయిట్ ఉండే పిల్ల 15,000 అనేది బేరం చెప్తున్నారు, బేరాలు చేసే అవకాశాలు ఉంటుంది। మీరు ఎంత అడిగారు? అడిగారు మీరు ఏమైనా? 15,000కి మీరు అడిగారు? 15 15,000 మీద ఆయన అడిగారు। ఇదిగో అన్నగారు వచ్చేసి తమిళనాడు నుంచి వచ్చిన్నారు, ఆయన నాకు కొంటా ఉన్నారు। 15,000కి అడిగారు, ఇవ్వలేదు, బేరాలు అనేవి జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ అక్కడికే రావచ్చు అన్న। ఎలాగున్నా బాగున్నారా? సో 15,500
7,500 లెక్కన అడిగారు అన్నగారు. ఇంకా ఇవ్వలేదు, అది పిల్లలు బాగున్నాయి. 15 కేజీలు వస్తాయా? 10 కేజీలు వస్తుంది మాంసం. 13 కేజీలు వస్తుంది మాంసం మీ అంచనా ప్రకారం. అన్నగారు ఏదో అడుగుతున్నారు, చూద్దాం, విందాం అది కూడా ఒకసారి. మనం వీడియోస్ లో వచ్చేటప్పటికి మాక్సిమం గా పిల్లల్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అలాగే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ పిల్లలు కొన్న తర్వాత బయటకు వెళ్ళడానికి గేట్ ఫీజు ఉంటుంది కదా, అది వచ్చేసి పర్సంటేజ్ మీద చెప్తున్నారు. జీవం లెక్క కాదు, బండి లెక్క కాదు. మీరు ఏదైతే వస్తువు కొంటారో దాంట్లో పర్సంటేజ్ అటు ఇటుగా ఉంటుంది అనేసి చెప్పినారండి. సో ఈ పిల్లల్ని కూడా ఆడదాం. మందే బాబాయ్ బ్యాచ్ పిల్లలు మనవేనా అంట. ఓకే, నాట్ ఇంట్రెస్టెడ్ బ్రదర్. పిల్లలు బాగున్నాయి, ఇవి కూడా బ్రౌన్ పిల్లలు. ఇది కూడా 5 నెలలు 6 నెలల వయసు ఉంటుంది. 18 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో అనేవి పిల్లలు ఉంటాయి. సో మెయిన్గా పిల్లల్నే ఫోకస్ చేద్దాం మనం వెళ్ళేసి. ఇక్కడ పెద్దవి ఉన్నాయి, పెద్ద పొట్టేళ్ళు ఇవి. సో కొద్దిసేపు లోపలికి వెళ్ళేసి వద్దాం. చిన్నపిల్లలు ఎక్కడెక్కడ ఉన్నాయనేసి చూసుకొని వద్దాం ఫస్ట్. దాని తర్వాత వీడియో తీద్దాం. లెంత్ ఇప్పటికే 4 నిమిషాలు వచ్చేసింది. సో అన్నగారి దగ్గర 10 పిల్లలు ఉన్నాయి. యావరేజ్ లైవ్ వెయిట్ 15 కేజీస్ దాకా ఉంటాయి ఇవి. 15 కేజీల బరువు ఉండొచ్చు. కొన్నారా అమ్ముతున్నారా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తారనేది. 15 కేజీస్ का लाइव वेट है भैया. సో 14,000 का दाम बता है भैया. 14,000 ఆస్కింగ్ ప్రైస్ అనేది చెప్పినారు. 15 కేజీల దాకా లైవ్ వెయిట్ ఉంటుంది. 14,000 బేరం చెప్పారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో వెనకాల కూడా ఒక దానికి బేరం జరుగుతుంది, చూద్దాం. సో అలాగే ఇటు పక్క కొద్దిగా పెద్ద పిల్ల ఉంది, వీటి మీద కొద్దిగా పెద్దగా ఉంది ఇది. సో ఇది 18 కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉంటుంది. 18 అనేది ఉండొచ్చు ఖచ్చితంగా. ఏం చెప్తారు అడిగి తెలుసుకున్నాం. ఏం చెప్పినారు నా జత? ఏం చెప్పినారు? 22,000. సో 18 to 20 కేజీస్ దాకా ఉంటుంది. 22,000 అనేది బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడే వచ్చాం కదా, కొనుగోలు అయితే ఏం కనబడలేదు ప్రస్తుతానికి. చూద్దాం. 22,000 ఆస్కింగ్ ప్రైస్. 22,000 का జోడా హై భయ్య. 22,000 అనేది బేరం. 18-20 కేజీలు లైవ్ వెయిట్ ఖచ్చితంగా ఉంటుంది. సో అక్కడ కొద్ది చిన్న పిల్లలు ఉన్నాయి, బేరాలు జరుగుతున్నాయి, అది కూడా చూద్దాం ఒకసారి. అది 10-12 కేజీల లైవ్ వెయిట్లో ఉంటుంది. సో 10-12 కేజీల లైవ్ వెయిట్ ఉంటుంది పిల్ల. 12,200కి అన్నగారు అడుగుతున్నారు, ఆయన ఇవ్వటం లేదు. 12,200 पे पूछ रहे हैं लेकिन नहीं दे रहे. इंशाल्लाह हो जाता 12,200-300 पे हो जाता. 12,200 కరెక్ట్ ధరే, ఆయన కరెక్ట్గానే అడిగారు. అది పర్వాలేదు, ఆ ధరకు వచ్చేటప్పటికి అమ్ముడిపోతాయి. 12,200 అడుగుతున్నారు. సో వెదర్ పర్వాలేదు, ఈరోజు కొద్దిగా కూల్గా ఉంది. నార్మల్గా ఇక్కడికి వస్తే చాలా అసలు తడిసిపోతాం అనమాట, అలా ఉంటుంది. ఈరోజు పర్వాలేదు, కొద్దిగా వెదర్ పర్వాలేదు, బాగానే ఉంది. సో అటు లోపలికి వెళ్దాం. ఇంకా మనం చాలా ఉండాలా. అన్నా ఎలా ఉన్నా? బాగున్నారా? బాగున్నారప్పా. కొనేసారా? ఉన్నాయి ఇంకా 6 పిల్లలే ఉన్నాయా? ఎంత పడుతున్నాయి బాబాయ్ ఈ బ్యాచ్? ఈ బ్యాచ్ 14 ఏమన్నా చేయకుంటారు. మీరు అమ్మింది? మేము అమ్మింది 15,000తో అమ్మేస్తున్నారు. రిమైనింగ్ ఇవి ఉన్నాయన్నమాట. సో మంచిది బాబాయ్, కలుద్దాం. గూడూరు అప్లోడ్ చేస్తాను. 12కి 12:30కి వచ్చేస్తే మీ పిల్లడిని చెప్పండి, చూపిస్తాడు అప్పుడు. సో 14,000 का ఆస్కింగ్ ప్రైస్ బతారే. సంతోషం బాబాయ్, కలుద్దాం మళ్ళా. ఓకే, ఇంకా పక్కకు వచ్చేస్తాం. చిన్న పిల్లలు అంటే పెద్ద బ్యాచ్లు అంటే ఇక 20-30 బ్యాచ్లు కూడా ఏం కనబడటం లేదు ఈరోజు. సో ఇది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. సో చూద్దాం. ఇది కూడా ఒక 15 కేజీస్ లోపల అనేది ఉంటుంది. 15 కేజీస్ లోపలే ఉంటాయి. ఒక 4 పిల్లలు ఉంటాయి 15 కేజీస్ ఉండేటివి. మిగతా వచ్చేసి కొద్దిగా కిందకు ఉంటాయి. ఇది బేరం ఎలా చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఏం చెప్పినారన్న బేరం? క్యా బతాకేవా జోడా? క్యా బాల్ కాయా? 14,500. సో 14,500 విన్నారు కదా, 14,500 బేరం అనేది చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఒక 4 పిల్లలు 15 కేజీల పైన ఉన్నాయి. మిగతా పిల్లలు వచ్చేసి 13-12 కేజీస్ లైవ్ వెయిట్ అనేవి ఉన్నాయి. సో వెళ్దాం. అటు ఆ కార్నర్ మొత్తం పిల్లలు ఉంటాయి, ఒకసారి చూసుకుని వద్దాం వెళ్ళేసి ఎలా ఉన్నాయనేది. ఓకేనా? సో ఇక్కడ ఒక బ్యాచ్ కనిపిస్తుంది, ఈ బ్యాచ్ని చూద్దాం. ఇది కొద్దిగా 5 months అలా ఉన్నాయి పిల్లలు. ఇవి నాకు తెలిసి సంతలో కొని తీసుకుని పోయేసి పెంచుకునేసి మళ్ళీ తీసుకుని వచ్చి అమ్ముతున్నారనమాట. ఆ కేటగిరీ కిందకి వస్తాయి ఇవి. సో 15 కేజీస్ లైవ్ వెయిట్ అనేది ఉంటుంది. 6 months ఏజ్ అనేది పక్కా ఉంటుంది వీటికి. 5 to 6 months అనేది. ఏం చెప్పినారు నా బాధ్యత? ఇది 15,500. సో 15,500 అనేది బేరం చెప్తున్నారు. వెదర్ బాగుందనేసి చెప్పానో లేదో, ఎండ వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పుడు. సో 15,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. ఆ పిల్ల ఈ వెయిట్ వచ్చేటప్పటికి 15 కేజీస్ దాకా ఉంటుంది. 15 కేజీలు అనేది ఉంటుంది. వయసు 5 నుంచి 6 నెలలు ఉంటుంది. సో రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఇది సంతల నుంచి కానీ బయట రైతు నుంచి కానీ దగ్గర నుంచి కొనేసి వాళ్ళు తీసుకుని పోయి పెంచి 1-2 నెలలు పెంచి మళ్ళీ సంతకు వచ్చిన్నాయి. ఆ రకమైన పిల్లలు అనమాట ఇది. సో 15,500 బేరం ఇది. సో ఈ బ్యాచ్ ఒకటి ఉంది. ఈ బ్యాచ్ని కూడా చూద్దాం మనం. ఈ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ.
సో వదిలేద్దాం, ప్రస్తుతానికి ఈ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు లేరు కాబట్టి. సో అక్కడ ఒక 2 బ్యాచ్లు ఉన్నాయి. అన్నగారు కొన్నట్టున్నారు ఒక బ్యాచ్, ఆ బ్యాచ్ని చూద్దాం, వెనకాల ఉండే బ్యాచ్ని. సో అవతల బ్యాచ్ కొన్నట్టున్నారు, ఇది ఒకసారి చూద్దాం. సో ఇది ఒక 15 kgs లైవ్ వెయిట్ అనేది ఉంటుంది పిల్ల. 15 kg का लाइव वेट रहता भाई, क्या दाम पे खरीदे देखने की कोशिश करेंगे. కొన్నట్టున్నారు ఇది అన్నగారు. సో బ్రదర్ కొనేస్తున్నారండి, ఇది విన్నారు కదా. 14,000 మీద पेयर కొనున్నారు. 14,000 पे जोड़ा ये खरीद के है भाई. लाइव वेट एवरेज 15 kgs का होगा. एक बच्चा थोड़ा छोटा है, बाकी का पूरा 15 kg का लाइव वेट पे है ये. 14,000 पे जोड़ा बिक चुका है. కొని ఉన్నారు 14,000కి జత. సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఇది కూడా ఆల్మోస్ట్ 15 kgs దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది. సో 10-15 పిల్లలే ఉన్నాయన్నమాట, 10 పిల్లలే ఉన్నాయి. 15 kgs యావరేజ్ లైవ్ వెయిట్ మీద 10 పిల్లలు ఉన్నాయి. ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. 13-15 ఉంటుంది, ఇది 14 అనుకోవచ్చు మ్యాక్సిమం. సో 14 kgల యావరేజ్ లైవ్ వెయిట్ 13,500 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంటుంది. సో నీట్గా బేరం చేసుకుంటే మంచి ధరకే ఇది వస్తుంది. ఇప్పుడు ఉండే బరువుకి వీళ్ళు చెప్పిన బేరానికి ఒక మంచి ధరకే రావచ్చు. ఇది 13,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. సో పిల్లలు బాగానే ఉన్నాయి, నిన్నంగా బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దాకా మనం చూసిన వాటిల్లో బాగా కనిపిస్తున్నాయి పిల్లలు. సో 15 kg పైన అనేవి ఉన్నాయి లైవ్ వెయిట్. 2-3 పిల్లలు ఉన్నాయి 15 kgs అనేది. ఎంత చెప్పినారా, ఎంత చెప్పారా? 17,800 చెప్తాను. మీరంతా అడిగారా? అడగండి అయిపోతుందిలే. 13,500కి అన్నగారు బేరం చెప్పారంట. అదే 13 kgల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటుంది. బేరం అడిగితే అయిపోవచ్చు ఇది కూడా. సో 12-12.5 దాకా అయిపోతుంది అనేసి అనుకుంటున్నాను. సో పిల్ల అయితే బాగుంది ఇది కూడా మనకు చూడడానికి. సో ఈ 4 పిల్లలు అన్న ఎలాగున్నా, బాగున్నారా? చూస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. సో ఈ పిల్ల అయితే బాగానే ఉంది. 13,500 అనేది పెయిర్. బేరం చేస్తే మంచి ధరకు రావచ్చు. సో ఇక్కడ కూడా ఉన్నాయి. సో అందరినీ చూస్తాను. ఇది ఒక మంచి కట్ట ఉంది. ఇది ఇక్కడ కనిపించే ఈ 7-8 పిల్లలు వచ్చేసి ఒక 18-20 kg దాకా ఉంటాయి. ఈ 7-8 పిల్లలు ఉన్నాయి. కొన్నారన్నా మీరు? కొన్నారు. సో అదే బ్యాచ్ కనిపిస్తూ ఉంది. ఆ పిల్లలు అయితే 18-20 kg దాకా ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఒక 15-14 kgల లైవ్ వెయిట్లో ఉంటాయి. ఇవి ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం. సో బ్యాచ్ మంచిగానే పడింది. విడివిడిగా కొన్నారు గురుగారు? ఎంత పడింది గురుగారు జత వచ్చేసి? చూడొచ్చు మీరు, 18 kgs 20 kgs దాకా ఉంటాయి ఈ బ్యాచ్ వచ్చేసి. సో ఈ బ్యాచ్ వచ్చేసి ఒక 15 kg అలా ఉంటుంది. 15,500 అంటే మంచి ధర అనేసి చెప్పుకోవచ్చు. బాగానే పడింది అనేసి అనుకోవాలా. 15,500 पे ఖరీద్కే అయ్యే. ఇప్పుడు దాకా 2 బ్యాచ్లు చూసాం మనం కొన్నాటివి. సో రెండింటిలో కూడా ధర పర్వాలేదు. అది 14,000కి, ఇది 15,500కి. సో పర్వాలేదు, బాగుంది బ్యాచ్ వచ్చేటప్పటికి. సో ఇక్కడ ఒక చిన్న పిల్లల బ్యాచ్ ఉంది. మేకల వీడియో మళ్ళీ తీస్తానండి, మేకల వీడియో మళ్ళీ తీసుకుంటాను. సో చిన్నపిల్లలు ఉన్నాయి. ఇది కూడా మనకు 12-13 kg లైవ్ వెయిట్ ఉంటుంది. సో ఎంత చెప్తున్నారో బేరం అడిగి తెలుసుకుందాం. అయితే ఏం చెప్పినారు నా బేరం? ఇది జత 15,000. సో 15,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి. 15,000గా బేరం అనేది అందించున్నారు. బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది.